ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయో. అరే కారు ఇట్లా పెడితే ఎట్లా పోతాం రా. వెల్కమ్ టు మై ఛానల్ పేరు వచ్చి ట్రావెల్ ఆర్ రాజు. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చి ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు నేను కొడైకెనాల్లో ఉన్నా. నిన్న ఈవినింగ్ 6కి వచ్చిన రూమ్ తీసుకుని నైట్ ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు గుణకే సున్నికి అయితే ఇప్పుడు పోతాము. ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్. నిన్నటి ఆ వీడియో కన్యాకుమారి టు ఆ వీడియో ఆడికి క్లోజ్ చేస్తా. ఇంకా నేను వెళ్ళి రూమ్లోకి వెళ్ళి మొత్తం లగేజ్ మొత్తం సెటప్ చేసుకొని తీసుకొని వస్తాయి. రూమ్ కూడా ఎగ్జిట్ చెప్పే టైం అయింది. మీరు అంతలో డ్రోన్ షాట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ నుంచి అయితే ఇక నేనైతే బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి గుణకేకు 3 కిలోమీటర్లు ఉంది. ఇటుకలు ఇంకా స్టార్ట్ అవుతున్నా. పోయేటప్పుడు చాక్లెట్ షాప్ కనిపిస్తే ఆపు అన్నాడు మావాడు. చాక్లెట్ కొంటాడంట. ఇక్కడ మంచి షాప్ కనిపిస్తే ఆపుదాము. చాక్లెట్ షాప్ అయితే ఉంది ఎదురుగా. షాప్లోకి అయితే పోతున్నా. ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయో. మొత్తం చాక్లెట్లు షాప్ నిండా మొత్తం చాక్లెట్సే ఉన్నాయి. ఇది ఒక్క ప్యాకెట్ 250 రూపాయలు అంట ఈ డబ్బా. ఇక నేను ఒక డబ్బా తీసుకున్నా. ఇక మావాడు నచ్చిన చాక్లెట్లు అయితే ఫుల్ తీసుకున్నాడు. ఇక్కడేందో చెక్ పోస్ట్ లాగా ఉంది ఇది. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలంట వెహికల్ది. ఎంట్రీ టికెట్ వెహికల్ 20 రూపీస్ అంట అంతే. ఇంతకుముందు వీడియో ఇదే ప్లేస్లో వీడియో ఇస్తే మొత్తం ఫాగ్ లేకుండా ఇప్పుడైతే ఉంది. ఇది ఫాగ్ ఎట్లా వస్తుంది.
వెరీ ఇంట్రెస్టింగ్. சரி இங்க ஒழுங்கா எடுத்துக்கலாம். அப்படியே కత్తి పెద్ద లోయరా బాబు. సినిమా తమిళ సినిమా ఎక్కడ జరిగింది? మంజుమాల్ బాయ్స్. ఆ సినిమా ఎక్కడ జరిగిందంట? ఆ లోయలు ఆడాడంట రోడే. అదే అక్కడ రాయి ఏడుందో గునా కేవ్. వెరీ నైస్ ప్లేస్, వెరీ ఇంట్రెస్టింగ్. లోపల లోయలాగా ఉంది, జాలి కోసం అందుకే జాలి వేసారు. రాజా ఏమో తింటున్నావు? మరా ఇది ఆమ్లెట్ బ్రెడ్ అంట అంతే. గుణకేవ్ నుంచి అయితే ఇక బయలుదేరుతున్నాం. ముందు ఇంకో లొకేషన్ ఉందా, ఆ లొకేషన్కి వెళ్తున్నాం. అరే కారు ఇట్లా పెడితే ఎట్లా పోతాం రా? కారు కొంచెం ముందు తీసుకోమని చెప్పరా సత్తి. కారు అడ్డం పెట్టిన పోనీకి అయితే వస్తలేదు, ట్రై చేసి ఎట్లే పోతా. మేము వచ్చినప్పుడు జనాలు ఎక్కువ లేకుంటుండ్రు, ఇప్పుడు చాలామంది జనాలు అయితే ఇచ్చిండ్రు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అంత ఏం లేకుంటుండ్రు, ఇప్పుడు జనాలు ఇంతైతే పెరుగుతుండ్రు. ఇక్కడ రోడ్డుకు అత్తల ఇతల ఫుల్ వెహికల్స్ అయితే పార్కింగ్ చేసిండ్రు. మేము వచ్చినప్పుడు ఒక్క వెహికల్ లేకుండే, ఇప్పుడు చూడు ఎన్ని వెహికల్స్ ఆపారు. పార్కింగ్ ప్లేస్ అయితే అస్సలు లేదు, రోడ్డు మీద పెట్టేసిండ్రు వెహికల్స్ అన్ని పార్కింగ్ లేక. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో ఫోటోలు అయితే తీసుకుంటారు. మేము ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేదు. ఇడైతే లొకేషన్ బాగుంది. ఇక్కడ కూడా చాలా సినిమా షూటింగ్ జరుగుతున్నాయి, అక్కడ లోపల షూటింగ్ జరుగుతుంది, సినిమా షూటింగు. కానీ లొకేషన్ అయితే బాగుందబ్బా. ఈసారి నేనైతే ఎందుకు ఆగలేదు, నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మిస్ కాకండి, లొకేషన్ బాగుంది. అరే సత్తి ముందర చూడు ఎంతగానో పొగలు ఉందో. బాబా మస్తు ఉంది కదా, మొత్తం నిండా పొగలే ఉంది. చలి అయితే ఎక్కువ ఉంది, చాలా చల్లగా ఉంది. అరే సత్తి గారికి చలి పెడుతుందారా? ఇప్పుడు ఏమన్నాడు. వీళ్ళు ఎవరు రోడ్డు మీద బైక్ అడ్డం పెట్టి ఫోటోలు దిగుతుండ్రు. ఇక దిగుతారులే, ఇక్కడ అంత బాగుంది లొకేషన్, ఫోటోలు దిగుతారు. మనం కూడా ఫోటోలు దించటోళ్ళు ఉంటే బాగుంటుండే. గుణకే తర్వాత నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చినాం. అబ్బాబ్బో ముందు ఏంద్ర బాబు స్వర్గంలో ఉన్నట్టుంది. మొత్తం పొగలే చూడు, మొత్తం పొగ మొత్తం. బండి ఆపి అక్కడ ముందుకు పోదాము, వ్యూ పాయింట్ ఎక్కడికి చూస్తాము. ఎంత పార్కింగ్ ప్లేస్ కాకుంది. ఇక్కడైతే బైక్ ఆపేసి అక్కడ వెళ్తా, ఏముంది లొకేషన్ ఎందుకు చూసి వస్తా. కదా సత్యే.
లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే ఇక్కడ చూద్దామని ముందు లోయ ఉంది, లోయ చూద్దామని పోయినాము. మొత్తం పొగ ఉండడం వల్ల ఏం కనిపించలేదు లోయ. ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆదియోగి వెళ్తున్నాము. ఇక్కడ చలి చాలా ఉంది అబ్బా, చలి అయితే చాలా పెడుతుంది. ఓకే, ఇక్కడ నుంచి దారసత్తి వెళ్ళిపోందా, ఇక్కడైతే బయలుదేరుతున్నాం. ఆ ముందు చూడండి మొత్తం పొగలు ఎట్లుంది. ఈ నుంచి డైరెక్ట్ ఆదియోగికి అయితే వెళ్తాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.